అటువంటి వాళ్ళకు సహాయం చేయడం ద్వారా, ఎంతోమంది చేయడం ద్వారా మనం వాళ్ళు ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారని అనే తత్వం ఉంటే ఇది దానంతా పుట్టుకురాదు. ఒక తపన ఉంటే వస్తుంది. తపన ఏంటంటే నేను ఏం చేయగలను, నేను ఏం చేయగలను అన్న తపన ఉన్న వ్యక్తికి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కొన్ని వందలు వేలు అలాంటి ఆలోచనలు. అది రమణ గారిని చూసి చాలామంది నేర్చుకున్నారు. నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. చాలామంది చూసి నేర్చుకోవాలని కూడా చూసి నేర్చుకుంటాను. సంధ్యారాణి గురించి ఎందుకు నాకు ఈ కార్యక్రమం చెప్పగానే రావాలన్నా వస్తానన్నానంటే, రామాయణంలో రాముడి దగ్గరికి భరతుడు వస్తాడు. రాముడు వనవాసం వెళ్ళిపోయాడు. తర్వాత తండ్రి గారు చనిపోయాడని రాముడు తెలియదు. భరతుడు నాకు రాజ్యం అక్కర్లేదని సైన్యం అందరిని తీసుకుని తల్లులను తీసుకుని రాముడి దగ్గర వస్తాడు. అన్నయ్య నువ్వు వచ్చి రాజ్యం తీసుకోవాలని అడుగుతాడు. అడగడానికి వచ్చినప్పుడు రాముడు చెప్తాడు, అన్నయ్య ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు? వెళ్ళిపోయిన వాడు పెద్దవాడు. మన రఘువంశంలో అందరిలోకి పెద్ద వయసు వాడు మన తండ్రి గారు. వెళ్ళిపోయిన వాళ్ళకి ఏడుస్తూ కూర్చోవడం సమయం వృధా చేసుకుంటున్నాడు అని ఒక మాట చెప్తారు. ఆ కాలానికి కానీ ఈ కాలంలో ఏ కాలంలో నందన్ చూత ఆదిత్యే, నందన్కి ఉదిత ఆదిత్యే. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఆనందం అంటే తెల్లవారుతా ఉంటే రేపు ఏం చేయాలి, రేపు రోజు గడిచిపోయిందా, ఇవాళ ఏం చేశాను, రేపు ఏం చేయగలను, ఇంత ఆలోచించిందో లేదో నాకు తెలియదు. కానీ సంచారాన్ని మాత్రం తనకి ఎప్పుడు ఒక మంచి కార్యం చేయాలనిపిస్తే అప్పుడు వెంటనే చెకప్ చేసేస్తుంటే డేట్ నిర్ణయం చేస్తుంటే మీరు రావాలి. ఇటువంటి సద్గుణాలు మీ అందరికీ భగవంతుడు ఇవ్వాలని, ఈ సంస్కారం ఇవ్వాలని దేవాన్ని ప్రార్థిస్తున్నాను.